నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా బ్లాగ్స్. నేను మీ నజారా. సో క్లీనింగ్ ప్రాసెస్ అయితే మనం చేసుకుంటున్నాము. ఎవ్రీ సండే కంపల్సరీ క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇంతకు రోజుల్లో. బట్ ఈ టైంకి వచ్చేసరికి నేను ఎవ్రీ 2 డేస్కి ఒకసారి క్లీనింగ్ ప్రాసెస్ చేసుకుంటున్నాము. అయినా కానివ్వండి, మనకి కసువు అనేది ఉంటానే ఉంటుంది. ఎందుకంటే ఎండుటాకులు జామ చెట్టు నుంచి ఎక్కువ రాలిపోతూ ఉన్నాయి. సో అలాగా మన చిన్ని నందనవనంలో ఎక్కువ వేస్టేజెస్ అనేది ఉండడం జరుగుతూ ఉంది. సో ఎప్పుడు కూడా క్లీనింగ్ ప్రాసెస్ చేసేస్తూనే ఉంటాము. మన పూల మొక్కలకి ఎక్కువ క్లీనింగ్ ప్రాసెస్ ఉన్నట్లయితే మన పూల మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి. ఇంకా ఇటు సైడ్ కొంచెం క్లీనింగ్ చేయాలి.